దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11:45 టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న సీఎం పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:10 విజయవాడలోని అంబేద్కర్ కళావేదికకు చేరుకొని ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. హలో హారిక, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఈరోజు రాష్ట్ర పరిపాలన, అలాగే పార్టీ వ్యవహారాలు, సామాజిక అంశాలు, ఈ 3 కోణాలను సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఉండబోతోంది. ఈ రోజు ఉదయం పార్టీ కార్యకలాపాలు, సాయంత్రం ప్రజారోగ్యానికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ దిశగా ఉన్నాయో మరోసారి స్పష్టమవుతుంది. ఈ రోజు చూసినట్లయితే ఉదయం 11:45 ముఖ్యమంత్రి టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకోనున్నారు. అక్కడ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేత చర్చపై అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజల్లో అనుసంధానంగా ఉండాలని చంద్రబాబు తరచూ సూచిస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ సమావేశంలో రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది అయితే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తర్వాత సాయంత్రం విజయవాడలో అంబేద్కర్ కళావేదికకు చేరుకుని ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11 నిర్వహించే ఈ దినోత్సవం కేవలం జనాభా సంఖ్య గురించే కాదు, జనాభా నాణ్యత, మహిళల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, తల్లి శిశు సంరక్షణ, యువతకు ఆరోగ్య అవగాహన, సమతుల్య అభివృద్ధి వంటి అంశాలపై సమాజాన్ని చైతన్యపరిచే వేదికగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళా సాధికారత, మాతా శిశు మరణాల తగ్గింపు, పోషకాహార లోప నివారణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమంలో జనాభా వృద్ధి, వనరుల వినియోగం, ఆరోగ్య సేవల విస్తరణ, భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమావేశం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలతో పాటు పట్టణీకరణ, ఉపాధి, నీటి వనరులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సమయంలో సమతుల్య జనాభా విధానాలు, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థ, మహిళల విద్య, యువత నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలే సుస్థిర అభివృద్ధికి పునాది అని నిపుణులు చెప్పడం జరుగుతుంది. అదే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గగన. Yes, right, Harika. Thank you for the update. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.